చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 కోట్ల క్వార్ట్జ్ దోపిడీ చేసిన అనిల్ కాకాణి, ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూళ్లు. ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం. ఏపీలో శాటిలైట్ సర్వేతో పంటల వివరాల సేకరణ. తక్షణం సాగునీరు విడుదలకు సీఎం ఆదేశం. ఇళ్ల వద్దకే మొబైల్ రైతు బజార్లు తేవాలని సూచన. నేడు విజయవాడలో ఇన్వెస్టోపియా సదస్సు. ఏపీకి యూఏఈ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న చంద్రబాబు. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం. బీసీలకు 42% రిజర్వేషన్లకు మద్దతు కూడగట్టే యత్నం. అన్ని పార్టీలను కలుస్తామన్న భట్టి. బీసీ రిజర్వేషన్లపై జిల్లాల వారీగా బీఆర్ఎస్ సభలు. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయం. తొలుత కరీంనగర్లో నిర్వహించేందుకు సన్నాహాలు. జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే నెలాఖరులోపు అర్హులకు ఇళ్లు. మురికివాడల్లో G+3 భవనాల నిర్మాణం. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. జాతీయ క్రీడా బోర్డు పరిధిలోకి బీసీసీఐ. నేడు పార్లమెంట్లో బిల్లు పెట్టనున్న కేంద్రం. అన్ని సమాఖ్యలు స్వతంత్రంగానే ఉంటాయని వెల్లడి. వైసీపీ హయాంలో పలువురు అమాత్యులు అధికారమే అండగా చెలరేగిపోయారు. సహజ వనరుల్ని చెరబట్టి అందిన కాడికి దోచేశారు. అదే కోవలో నెల్లూరు జిల్లాలోనూ అప్పట్లో మంత్రులుగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇష్టారాజ్యంగా దోపిడీకి తెగబడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్వార్ట్జ్ను తవ్వి ఎగుమతి చేసిన ఇద్దరు నేతలు ఇతర ఎగుమతిదారుల నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 100 కోట్ల విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని అనుమతులు లేకుండా తవ్వేసి విదేశాలకు ఎగుమతి చేసిన కేసులో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు అడ్డంగా దొరికారు. క్వార్ట్జ్ తవ్వకాల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడ్డం వంటి అరాచకాలకు వీరు పాల్పడ్డారు. కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ల వ్యాపార, ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రధారి, వారితో కలిసి ఈ దందా చేసిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ మొత్తం కుట్రను బయటపెట్టారు. పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలోని రుస్తుం మైన్స్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై గనుల శాఖ ఉప సంచాలకుడు బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 18న కేసు నమోదైంది. కాకాణితో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఆ పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి, శ్రీనివాసులరెడ్డి సహా మరికొందరిని నిందితులుగా చేర్చారు. A4 కాకాణి సహా ఇప్పటి వరకు 6 అరెస్టయ్యారు. A12గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేశారు. A11 ఏనుగు శశిధర్ రెడ్డి కూడా నెల్లూరు డీఎస్పీకి వాంగ్మూలమిచ్చారు. ఈ అక్రమ దందాలో అనిల్ కుమార్ పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయనను నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. క్వార్ట్జ్కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో పొదలకూరు, సైదాపురం, గూడూరు ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ బృందం ప్రణాళిక రచించింది. అనుమతులు తీసుకుని తవ్వితే లాభాలు తక్కువగా వస్తాయన్న ఉద్దేశంతో ఆ ప్రాంతాల్లో అప్పటికే గడువు ముగిసిన క్వారీలపై వారు కన్నేశారు. వాటిలో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేసి లాభాలు మూటగట్టుకోవాలని కుట్ర పన్నారు. శ్రీకాంత్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద లీజు గడువు ముగిసిన మైన్స్లో తవ్వకాలు జరపాలని ముగ్గురు నిర్ణయించారు. 2023 అక్టోబర్ నుంచి తవ్వకాలు ప్రారంభించారు. క్వార్ట్జ్ తవ్వే బాధ్యతను వారి అనుచరులు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులరెడ్డికి అప్పగించారు. అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి కలిసి 2022 నుంచే గూడూరు, వెంకటగిరి, చిల్లకూరు, సైదాపురం మండలాల్లో సిలికా శాండ్, క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ చేసేవారు. నెల్లూరు ఇస్కాన్ సిటీ ప్రాంతానికి చెందిన దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి ఎలియాస్ జిమ్ శ్రీకాంత్ రెడ్డి ద్వారా క్వార్ట్జ్ను విదేశాలకు ఎగుమతి చేయించారు. శ్రీకాంత్ రెడ్డి అనుచరులు కె దిలీప్ రెడ్డి, పందిటి సాకేష్ రెడ్డి ద్వారా క్వార్ట్జ్ ఎగుమతిదారుల నుంచి మామూళ్లు వసూలు చేశారు. ఎగుమతిదారులు ఏ గనుల నుంచి ఎన్ని లారీల క్వార్ట్జ్ తరలిస్తున్నారో తెలుసుకునేందుకు మస్తాన్, శ్యామ్ అనే ఇద్దరిని నియమించుకున్నారు.
వారిచ్చిన సమాచారంతో దిలీప్ రెడ్డి, సాకేష్ రెడ్డి ఎగుమతిదారుల్ని బెదిరించేవారు. గ్రేడ్ను బట్టి టన్నుకు 7,000 నుంచి 10,000 వరకు ఇవ్వాలని, లేకపోతే ఆ వాహనాలపై కేసులు పెట్టిస్తామని బెదిరించేవారు. ఎగుమతిదారులు, లీజుదారులకు అనుమతులు, మినరల్ డీలర్ లైసెన్సులు ఉన్నా లేకున్నా, గనుల శాఖకు రాయల్టీ కట్టినా కట్టకపోయినా ఈ ముఠాకు టన్నుకు 7,000 నుంచి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాల్సిందే. ఈ ముఠాకు కప్పం కట్టాక శ్రీకాంత్ రెడ్డి ఓకే అంటేనే లారీలు హైవే మీదుగా చెన్నై పోర్టుకు వెళ్లేవి. రుస్తుం మైన్స్ లో తవ్వితీసిన క్వార్ట్జ్ ఖనిజాన్ని ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో నిల్వ ఉంచి అక్కడే గ్రేడింగ్ చేసి ఎగుమతి చేస్తామని, దానికి ఫలితంగా ఎకరాకు 25,000 రూపాయలు ఇస్తామని ఒప్పించారు. మైన్ బ్లాస్టింగ్ కోసం కుందేటి హనుమంతరావు అనే వ్యక్తి ద్వారా బాపట్ల జిల్లా మార్టూరు ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు తెప్పించారు. తవ్వితీసిన క్వార్ట్జ్ను చైనాకు ఎగుమతి చేశారు. ఈ వ్యవహారాలన్నీ పర్యవేక్షించినందుకు శ్రీకాంత్ రెడ్డి టన్నుకు 1,000 రూపాయల చొప్పున ఇచ్చారు. రుస్తుం మైన్స్ లో తవ్విన క్వార్ట్జ్ను తన భూమిలోనే డంప్ చేసేవారని తాడేరు మాజీ సర్పంచ్ ఏనుగు శశిధర్ రెడ్డి ఈ నెల 18న పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. ఇందుకు ఎకరానికి 25,000 ఇస్తామని కాకాణి చెప్పినట్లు తెలిపారు. శ్రీనివాసులు రెడ్డితో పాటు వాకాటి శివారెడ్డి, వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి, కాటంరెడ్డి కరుణాకర్ రెడ్డి, కొండా శివారెడ్డి వారి మనుషులు టిప్పర్లతో క్వార్ట్జ్ను తన భూమిలో డంప్ చేసి గ్రేడింగ్ చేయించి ఎక్స్పోర్ట్ కు తీసుకెళ్లేవారని శశిధర్ రెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సిట్ తీవ్రంగా వ్యతిరేకించింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఖండాంతరాలు దాటిందని ప్రాసిక్యూషన్స్ జేడీ వాదించారు. దోపిడీ మూలాలను వెలికితీయడానికి ఇంటర్పోల్, సిబిఐ సాయం తీసుకుంటామన్నారు. మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్మును చెవిరెడ్డి ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని వాదించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 8 కోట్ల నగదును సరుకు రవాణా వాహనంలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి తరలిస్తుండగా ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అప్పుడు ఫోన్ ధ్వంసం చేసి పారిపోవాలని చెవిరెడ్డి తన గన్మెన్ గిరికి ఆదేశాలు ఇచ్చారన్నారు. దీన్ని గన్మెన్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నారని విన్నవించారు. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, చెవిరెడ్డి పాత్రపై ఇంకా ఛార్జిషీట్ దాఖలు చేయనందున బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు. కుంభకోణం జరిగిందంటూ ఎటువంటి ఆధారాలు లేకుండానే సిట్ కేసు నమోదు చేసిందని చెవిరెడ్డి తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ ఇప్పటికే 34 రోజులుగా రిమాండ్లో ఉన్నారని, తీవ్ర వెన్నునొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తుది తీర్పును ఈ నెల 28కి వాయిదా వేసింది. ఏ సర్వే నెంబర్ భూమిలో ఏ పంటలు పండిస్తున్నారనే వివరాలు శాటిలైట్ సర్వే ద్వారా సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎరువులు, పురుగు మందులను అవసరానికి మించి వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకానికి ఈ పంట ద్వారా అర్హులను గుర్తించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు 4 గంటలకు పైగా సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని శాటిలైట్ సర్వేతో సరిపోల్చాలని సూచించారు. ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేయాలని కోరారు. త్వరలో సాగునీటి సంఘాలతో వర్చువల్ సమావేశాలు నిర్వహించి నేరుగా మాట్లాడతానని సీఎం తెలిపారు. వర్షాధారంగా పంటలు పండించేలా పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇందుకోసం అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రైతులతో సంప్రదింపులు జరిపి అవగాహన కల్పించాలన్నారు. సీజన్ కాలాన్ని ముందుకు తీసుకురాగలిగితే తుపాన్లు, భారీ వర్షాల నుంచి రైతులు పంట నష్టపోకుండా జాగ్రత్త పడొచ్చని ఆయన చెప్పారు. ఎరువుల వినియోగం తగ్గించి ప్రకృతి సేద్యం దిశగా రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. ఆర్గానిక్, బయో ఫెర్టిలైజర్ల వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు. సాంకేతికతను వినియోగించుకుని పురుగుమందుల విస్తృతికి అడ్డుకట్ట వెయ్యొచ్చని అన్నారు. పురుగుమందులు, ఎరువులు వాడకుండా పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇస్తే ఆయా ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ కు సంబంధించి టాటా సంస్థతో త్వరలో ఒప్పందం చేసుకునేందుకు అనుమతించారు. ఈ సీజన్లో వ్యవసాయ అధికారుల్ని ఇతర విధులకు వినియోగించొద్దని జిల్లా కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. హెచ్డీ బర్లీ, మ్యాంగో రైతులకు మార్క్ఫెడ్ నుంచి 2 విడతల్లో బకాయిలు చెల్లించాలని ఆయన సూచించారు. ఆగస్టు 20లోగా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తోతాపురి మామిడి కొనుగోళ్లపై కలెక్టర్లతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఆగస్టు 15లోగా మామిడి రైతులకు కూడా డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. విలువ జోడింపులో భాగంగా కవర్ బ్యాగుల్లో పండించిన తోతాపురి మామిడి పళ్ల నాణ్యతను పరిశీలించారు. రైతుల నుంచి కొనుగోళ్లు జరపని కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కాలువల ద్వారా చిట్టచివరి ఆయకట్టు వరకు నీరు విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు ప్రాంతానికి సాగు
తాగునీరు అందించాలన్నారు. వ్యవసాయం అనుబంధ ఉత్పత్తుల్ని నగరాల్లో ఇంటి ముంగిటకు తీసుకెళ్లి నేరుగా రైతులే విక్రయించేలా చూడాలని నిర్దేశించారు. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, గృహ సముదాయాల దగ్గర విక్రయాలకు అవకాశం కల్పించాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో మొబైల్ రైతు బజార్లు ప్రవేశపెట్టాలని సూచించారు. 30 రోజుల్లోగా దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో కొబ్బరితో 60కి పైగా పదార్థాలు తయారు చేస్తున్న కోకో ముంజ్ సంస్థ ఉత్పత్తుల్ని పరిశీలించిన చంద్రబాబు ఆ సంస్థ ప్రతినిధి వికాస్ను అభినందించారు. ఏపీకి యూఏఈ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా నేడు విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. వచ్చే 5 ఏళ్లలో 40 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆయన వివరించనున్నారు. ఏపీలో పెట్టుబడులకు కీలకంగా ఉన్న రక్షణ పరికరాలు, వస్త్రాలు, దుస్తులు, పునరుత్పాదక ఇంధనం, ఆహార శుద్ధి, వైద్య పరికరాల తయారీ వంటి రంగాల్లో అవకాశాలను తెలియచేయనున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ, లులు సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ, లులు ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఎండీ అదీబ్ అహ్మద్ ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్లతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అభివృద్ధి అవకాశాలపై చర్చించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం నేడు ఢిల్లీ బాట పట్టనుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఎంపీల మద్దతు కూడగట్టే లక్ష్యంతో రేవంత్ బృందం ఢిల్లీ వెళుతోంది. రేపు ఉదయం 10 జనపథ్లో రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో కులగణన జరిగిన తీరు, బీసీల రిజర్వేషన్ల పెంపు అవసరాన్ని కాంగ్రెస్ ఎంపీలకు సీఎం వివరించనున్నారు. రేపు ఎల్లుండి ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీలను కలిసి మద్దతు కోరనున్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం 2 బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి గవర్నర్కు పంపింది. రిజర్వేషన్లు 50% మించనున్నందున గవర్నర్ ఆ బిల్లులను రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కేంద్ర హోంశాఖకు బిల్లులను పంపగా అవి అక్కడే పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణను 9వ షెడ్యూల్లో చేరిస్తేనే బిల్లులకు రాజ్యాంగ భద్రత వస్తుందని ప్రభుత్వం నిపుణులు భావిస్తున్నారు. దీంతో లోక్సభ, రాజ్యసభలో పెట్టి 9వ షెడ్యూల్లో చేర్చేందుకు ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం అడిగినా రాష్ట్ర ప్రభుత్వం 24/7 అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఏ సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పార్లమెంటు నడుస్తూ ఉంది. పార్లమెంట్లో అందరూ ఒప్పించి దాన్ని పాజిటివ్ తీసుకుని వద్దాం అనేది మా అందరి పాజిటివ్ ఆలోచన. సీఎం గారు he will lead the delegation. We will try to meet everyone. All political party heads ని కలుస్తాం మద్దతు కోరటం. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా హాజరయ్యారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువగా చూపడంతో పాటు తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చే ప్రయత్నాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయలేదని నేతలు అభిప్రాయపడ్డారు. కనీసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లలేదని, కేంద్రంపై ఒత్తిడి తేలేదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో లేదని ఆరోపించారు. సీఎం ఢిల్లీ పర్యటనపైన చర్చించారు. కామారెడ్డి డిక్లరేషన్, రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచిస్తోందని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మొదట ఉమ్మడి జిల్లాల వారీగా బీసీ అవగాహన సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. వారం రోజుల్లో కరీంనగర్ వేదికగా సభ నిర్వహించనున్నారు. అనంతరం మిగతా చోట్ల సభలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా గ్రామ, మండల స్థాయి కమిటీల నియామకాన్ని ముమ్మరం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జులై చివరి నాటికి గ్రామీణ, మండల అధ్యక్షుల నియామకం పూర్తి చేసేందుకు రాష్ట్ర నాయకత్వం పనిచేస్తోంది. నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటుకు అర్హులైన పార్టీ నేతలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 26న హైదరాబాద్ రానున్న మీనాక్షి నటరాజన్ ఆ రోజుకల్లా మండల, గ్రామ కమిటీల జాబితాలను జిల్లాల వారీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ జాబితా ఆధారంగా తుది ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వరుస సమీక్షలు చేసిన ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు భాగస్వామ్యంపై డీసీసీ అధ్యక్షుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఈ జాబితాలు సిద్ధమవుతాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని అధికారులను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో పర్యాటక ప్రగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని టూరిజం డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. పీపీపీ విధానంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆదేశించారు. బోనాలు, బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబా జాతరలను ఘనంగా నిర్వహించి దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను రప్పించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. బ్రెజిల్ రియో కార్నివాల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. అలాగే వాటర్ స్పోర్ట్స్, సాహస క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వచ్చే నెలాఖరులోపు అర్హులకు కేటాయించాలని అధికారులను తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గతంలో కేటాయించినప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించని లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా ఇళ్లు కేటాయిస్తే వెళ్లడం లేదని మంత్రి చెప్పారు. లబ్ధిదారులు వెళ్లకపోవడంతో సుమారు 30,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. మురికివాడలో నివసిస్తున్న వారికి అక్కడే G+3 ఇళ్లు నిర్మిస్తామని మంత్రి తెలిపారు. పట్టణాలు, నగరాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 166 మురికివాడల్లో 42,432 మంది నివసిస్తున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినప్పటికీ పట్టణ నియోజకవర్గాల్లో జనాభాను దృష్టిలో పెట్టుకుని అదనంగా మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారిని సిఐడి పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే 10 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేయగా కీలక సూత్రధారి పవన్ శ్రీలంకకు పరారయ్యాడు. అక్కడ పవన్ క్యాసినో నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. అతడి కుటుంబ సభ్యులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం పవన్ను ఎల్బీ నగర్లో అరెస్టు చేశారు. నిందితుడు పవన్ తన కిడ్నీ కూడా అమ్ముకున్నట్లు దర్యాప్తులో తేలింది. కిడ్నీ రాకెట్లో దళారులకు ఎక్కువ లాభం వస్తుందని తెలుసుకుని ఈ దందాలోకి దిగాడని వెల్లడైంది. తమిళనాడులో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని గుర్తించేందుకు కొందరు ఏజెంట్లను నియమించుకున్నాడు. మరికొందరు ఏజెంట్ల ద్వారా కిడ్నీ గ్రహీతల సమాచారాన్ని సేకరించేవాడు. చిన్న ఆసుపత్రుల యజమానులతో మాట్లాడుకుని కిడ్నీ మార్పిడి చేయించేవాడు. ఒక్కో కిడ్నీ గ్రహీత నుంచి 50 లక్షలు వసూలు చేసిన పవన్ కిడ్నీ ఇచ్చిన వారికి 5 లక్షలే ఇచ్చేవాడని పోలీసులు గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు, సహకరించిన ఆసుపత్రులకు 15 లక్షల వరకు చెల్లించేవాడు. గతంలో విశాఖ పోలీసులు పవన్ను నిందితుడిగా గుర్తించినా అతని ఆనవాళ్లు తెలియకపోవడంతో పవన్ అనే మరో వ్యక్తిని తన స్థానంలో అరెస్టు అయ్యేలా చూశాడు. అతనే పవన్ అనుకుని విశాఖ పోలీసులు రిమాండ్కు తరలించినట్లు తెలిసింది. హైదరాబాద్లో వరద నివారణ చర్యలను హైడ్రా ముమ్మరం చేసింది. పలు వంతెనలపై వరద నీరు నిలవడాన్ని తీవ్రంగా పరిగణించిన హైడ్రా కొత్తగూడ, హఫీజ్పేట్ వంతెనలపై ఉన్న రంధ్రాలను శుభ్రం చేసింది. మదీనాగూడ వద్ద నాలాలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించింది. ఆర్యూబీల వద్ద పంపులు నిర్మించి నీటిని తోడే వ్యవస్థను ఏర్పాటు చేసింది. సంపుల సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో పరిష్కార మార్గాలపై అధికారులు దృష్టి పెట్టారు. మెహదీపట్నం, మాదాపూర్ ప్రాంతాల్లో హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది వరద నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు దారి మళ్లించారు. కాటేదాన్ అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ యజమానులతో చేసుకునే అభివృద్ధి ఒప్పందం సేల్కమ్ జీపీఏ కింద 4% వరకు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీని 1% తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్టాంపు డ్యూటీని వైసీపీ హయాంలో పెంచారు. భూ యజమానులు, బిల్డర్ల మధ్య జరిగే ఒప్పందాలను అనుసరించి 1 నుంచి 4% వరకు స్టాంపు డ్యూటీ కింద వసూలు చేస్తున్నారు. సేల్కమ్ జీపీఏ విధానంలో భూ యజమాని నుంచి పొందిన ఆస్తి విలువను బట్టి 5% వరకు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. దీనివల్ల ఆర్థిక భారం పెరిగినట్లు నెరెట్కో, క్రెడాయిల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ స్టాంపు డ్యూటీలను 1% పరిమితం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తాజాగా ఉత్తర్వులిచ్చారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి హైదరాబాద్లో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో ఏపీలోనూ అలాంటి సౌకర్యాలు కల్పించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా మంగళగిరిలో ఉన్న తన కార్యాలయంలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హరిహర వీరమల్లు పాత్ర పూర్తిగా కల్పితమని, సర్వాయి పాపన్న లేదా మరో వీరుడి కథ కాదని చెప్పారు. హిందూగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితిలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు చేసే పోరాటాన్ని ఈ సినిమాలో చూపించినట్లు తెలిపారు. రాజకీయాలకే తొలి
ప్రాధాన్యం ఇస్తానన్న పవన్ బతుకుదెరువు ఇచ్చింది సినిమా కాబట్టి వీలును బట్టి చేస్తున్నట్లు వివరించారు. హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా 20% చిత్రీకరణ పూర్తయిందని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేయాలనేది తన ఆలోచన అని, అయితే ఏం జరుగుతోందో భగవదేచ్ఛ అని పవన్ తెలిపారు. నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. ఒకటి కరోనా, 2 న్యాచురల్ డిజాస్టర్స్, ఇంకోటి మ్యాన్ మేడ్ డిజాస్టర్, అడ్మినిస్ట్రేషన్ డిజార్డర్, ఇక్కడ పొలిటికల్ ఇది. సో మూడింటికి నిర్మాతలు బలైపోయారు. నేను పొలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా, ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు. అందుకని వాళ్ళందరి తరపున నేను కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది. చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు, కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంత హైదరాబాద్లో ఉండొచ్చు, కొంత మంగళగిరి లేదా మనకున్న ప్రాంతాల్లో కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి. ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి. ప్రధాని నరేంద్ర మోదీ నేడు యూకే పర్యటనకు వెళ్లనున్నారు. రేపు లండన్లో ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్తో చర్చలు జరపనున్నారు. సీమాంధ్ర ఉగ్రవాదం, యూకేలో ఖలిస్తానీ అనుకూల శక్తుల కార్యకలాపాలు, కొంతమంది శరణార్థుల అప్పగింత వంటి అంశాలు స్టార్మర్తో చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. యూకే పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే మార్గాలను మోదీ అన్వేషించనున్నారు. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం జరగొచ్చని తెలుస్తోంది. యూకే పర్యటన తర్వాత ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్లనున్నారు.